कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగః. 27వ శ్లోకం. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. పద విభజన. యజ్ఞే తపసి దానే చ స్థితిః సత్ ఇతి చ ఉచ్యతే కర్మ చ ఏవ తత్ అర్థీయం సత్ ఇతి ఏవ అభిధీయతే. తాత్పర్యం: యజ్ఞంలోనూ తపస్సులోనూ దానంలోనూ గల నిష్ఠ కూడా సత్ అని చెప్పబడుతోంది. బ్రహ్మోద్దేశమైన కర్మలు కూడా సత్ అని పిలువబడుతున్నాయి. సమాధిలో చంచలత్వాన్ని జగించి తపస్సుతోనూ భక్తితోనూ సృష్టికి అవతల ఉన్న అనంతమైన సత్తాలో కలిసిపోయిన వాడు సత్ స్థితిలో స్థిరంగానూ ధ్రువంగానూ నిలిచిపోతాడు. ఉన్నతమైన యజ్ఞ తపోదాన క్రియల్లో స్థిరంగానూ అచంచలంగానూ నిలిచి ఉండడాన్ని సత్ అని అంటారు. తత్తులో అంటే సృష్టిలో ఉన్న భగవత్ పదార్థాన్ని సాక్షాత్కరించుకోవడంతో ముడిపడిన ఆధ్యాత్మిక కర్మను కూడా సత్ అని పిలుస్తారు. అనంతమైన ఉనికిని సాక్షాత్కరించుకున్నప్పుడు సృష్టిలో ఉన్న తత్ చైతన్యం సాధకుడి అనుభూతిలో ఒక భాగమైపోతుంది. వ్యక్తము అవ్యక్తము అనే ద్వైతము కరిగిపోతుంది. సృష్టికి అతీతమైనది అన్నీ ఒకే బ్రహ్మ చైతన్యంగా, ఒకే మహా యథార్థంగా, ఒకే సత్పదార్థంగా కనిపిస్తాయి. ఇటువంటి సాధకుడైనా సరే సృష్టి రూపమే అయిన ఓంకార స్పందనలో చొచ్చుకొని పోయి సృష్టి అంతటా నిండి ఉన్న తత్ చైతన్యంలో లీనమైన తర్వాతనే సృష్టికి ఆవల ఉన్న సత్ పదార్థంతో ఒకటి కాగలుగుతాడు. సత్పదార్థంలో కలిసిన సాధకులు తమలో నుంచే అన్ని దివ్య దర్శనాల కిరణాలు, అన్ని దివ్య కిరణాల రశ్ములు ప్రవహిస్తున్నట్లుగా చూడగలుగుతారు. అన్నమయ్యకి ఈ అనుభవం కలిగింది కనుకనే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని ఎలుగెత్తి చాటాడు. భగవద్గీతలో తపస్సు, యజ్ఞము, దానము వంటి పుణ్యకార్యాలను భగవానుడు బాగా ప్రోత్సహిస్తున్నాడు. వాటిలో ఉన్నటువంటి స్థితి అంటే ఉనికి, నిష్ఠ అనేది బ్రహ్మవాచకమైన సత్ అనే చెప్తున్నాడు. ఇలా చెప్పడం వల్ల ఆ పుణ్యకార్యాలకు ఎటువంటి ఆధిక్యతనిచ్చాడో తెలుస్తుంది. అంటే యజ్ఞయాగాదుల్ని పరబ్రహ్మతో సమానము అంటున్నాడు సత్తు అని చెప్పడం వల్ల. అంతేకాకుండా తదర్థీయం కర్మ అని అనడం వల్ల భగవత్ ప్రీత్యర్థమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి కర్మ సత్ అని చెప్పడం వల్ల అటువంటి కర్మ కూడా పైన చెప్పినటువంటి యజ్ఞయాగాది కర్మలు కూడా చిత్తశుద్ధి ద్వారా సద్రూపమైనటువంటి బ్రహ్మనే పొందించేవి అని స్పష్టమవుతుంది. అంటే భగవత్ ప్రీత్యర్థం చేసినటువంటి పనులైనా తపస్సు, యజ్ఞము, దానము అయినా ఏవైనా సరే అవి సత్ అంటే పరబ్రహ్మము అని చెప్తున్నాడు. ఈ విధంగా సద్రూపమైనటువంటి బ్రహ్మ ప్రాప్తికి హేతుభూతం అవడం వల్ల ఆయా పుణ్యకార్యాలను వాటి అందలి స్థితిని సాక్షాత్తు బ్రహ్మము యొక్క నామమైనటువంటి సత్తుగానే ఇక్కడ వర్ణించడం జరిగింది. అయితే కర్మ తదర్థీయంగా ఉన్నప్పుడే, అంటే భగవత్ సంబంధమైనదిగా ఉంటేనే ఏ కర్మ అయినా సరే అలా ఉన్నప్పుడే ఆ కర్మకి అటువంటి పవిత్రత
ఔన్నత్యం కలుగుతుంది, లేకపోతే కలగదు. మామూలు సామాన్య కర్మగానే ఉండిపోతుంది, అంతేగాని బ్రహ్మరూపంగా సత్తుగా ఉండదు. కాబట్టి వాస్తవంగా కర్మలో లోపం లేదు, కర్మ చేసే విధానంలోనే లోపం, అంటే ఉద్దేశంలోనే లోపం. ముఖ్యంగా ఎందుకు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అన్నది మాత్రమే. అది భగవంతుడితో లింకు పెట్టినట్లయితే అది పవిత్రత సంతరించుకుంటుంది. దైవ బుద్ధితో చేసినట్లయితే కర్మ దైవ రూపం అవుతుంది. ఈ విషయం ఈ శ్లోకం ద్వారా బాగా తెలుస్తుంది. కనుక అటువంటి యజ్ఞ దానాది పుణ్యకార్యాలను భగవత్ ప్రీత్యర్థంగా నిష్కామంగా ఆచరించి జనులు చిత్తశుద్ధిని, తద్వారా సత్ రూప బ్రహ్మ ప్రాప్తిని పొందాలి అంటున్నారు. అంతేగాని నాకేదో పుణ్యం వచ్చేస్తుంది, పాపాలన్నీ పోతాయి, ఇలా వేరే ఉద్దేశాలు కాదు, భగవంతుడి కోసం చేస్తున్నాము అని మాత్రమే చేయాలి అని వివరిస్తున్నాడు. కృష్ణార్పణ. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. జయ శ్రీకృష్ణ.